ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ యొక్క కొత్త చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? దీన్ని ఫేత్ అంటాం. సో దీనికి కొత్త చైర్పర్సన్గా పునీత్ చత్వాల్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. పునీత్ చత్వాల్ గారు ఫేత్ అంటే ఏంటిది? ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ అనమాట. దీనికి కొత్త చైర్పర్సన్గా పునీత్ చత్వాల్ అపాయింట్ అయ్యారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇస్రో మరియు స్పేస్ ఎక్స్ మధ్య చారిత్రాత్మక సహకారంతో ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి మనకు ఇస్రో సిద్ధమవుతుంది? సో ఇస్రో ఇటీవల స్పేస్ ఎక్స్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది ఒక ఉపగ్రహాన్ని పంపేందుకు. ఏ ఉపగ్రహం అని అడుగుతున్నారు? GSAT-20. ఓకేనా, GSAT-20ని పంపడం కోసం స్పేస్ ఎక్స్ సహాయం అయితే పొందబోతుంది ఇస్రో. ఫాల్కన్ 9 అనే ఉపగ్రహం రాకెట్ సాయంతో అయితే దీన్ని ప్రయోగించబోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్, GSAT-20ని. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, జస్టిస్ ఎస్కే కౌల్ తర్వాత నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? నాల్సాకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే నాల్సాకు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. ఏంది మరి నాల్సా అంటే? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఎవరి స్థానంలో వచ్చారు? ఎస్కే కౌల్ తర్వాత అపాయింట్ అవ్వడం జరిగింది ఇతని స్థానంలో. ఓకేనా, ఎవరు? సంజీవ్ ఖన్నా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కడియాల్ చీరలు ఇటీవల GI ట్యాగ్ని అయితే పొందడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందినవి ఇవి అని అడుగుతున్నారు. కడియాల్ చీరలు అనేవి మనకు పశ్చిమ బెంగాల్కు చెందిన చీరలు అన్నమాట. ఇటీవల ఇవి GI ట్యాగ్ని అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత నౌకాదళ సిబ్బందికి డిప్యూటీ చీఫ్గా ఎవరు ఇటీవల అపాయింట్ అయ్యారు? సో ఏదైతే భారత నౌకాదళ ఉందో దానికి డిప్యూటీ చీఫ్గా ఇటీవల చూసుకున్నట్టయితే మనకు దినేష్ కే త్రిపాఠి గారు అయితే అపాయింట్ అయ్యారు. దినేష్ కే త్రిపాఠి నౌకాదళ సిబ్బందికి డిప్యూటీ చీఫ్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు కొత్త చైర్మన్ మరియు MDగా ఎవరు అపాయింట్ అవ్వడం జరిగింది? సో మనకు ఏదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉందో దీనికి కొత్త చైర్మన్ మరియు MDగా చూసుకున్నట్టయితే రవీంద్ర కుమార్ త్యాగి అపాయింట్ అయ్యారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు ఎవరి స్థానంలో? మరి శ్రీకాంత్ కందికుప్ప స్థానంలో రవీంద్ర కుమార్ త్యాగి రావడం జరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు MD మరియు కొత్త చైర్మన్గా. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన వాంచో వుడెన్ క్రాఫ్ట్ ఇటీవల GI ట్యాగ్ని అయితే పొందింది? అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? సో మనకు వాంచో వుడెన్ క్రాఫ్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్కి చెందిన వస్తువు అనమాట. ఇటీవల GI ట్యాగ్ని పొందింది. GI ట్యాగ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతుంటారు ఏ రాష్ట్రానికి సంబంధించిందని. సో వుడెన్ క్రాఫ్ట్, వాంచో వుడెన్ క్రాఫ్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ చెందింది. GI ట్యాగ్ అనేది ఇటీవల రావడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర రాష్ట్రంలో మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో మహారాష్ట్ర స్టేట్లో తొలిసారిగా ఒక మహిళను DGPగా అపాయింట్ చేశారు. ఎవరిని అని అడుగుతున్నారు? రష్మి శుక్లా గారిని. రష్మి శుక్లా మహారాష్ట్రకు తొలి మహిళా DGPగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం జనవరి 5ను జాతీయ పక్షుల దినోత్సవంగా ప్రకటించింది? సో చూసుకున్నట్టయితే మనకు జనవరి 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనౌన్స్ చేసింది Jan 5ని జాతీయ పక్షుల దినోత్సవంగా. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ADBకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వికాస్ సీల్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, వికాస్ సీల్ గారు ADBకి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBIకి EDగా 3 ఏళ్ల పదవి కాలానికి ఎవరు అపాయింట్ అయ్యారు? SEBI ఏదైతే ఉందో దీనికి కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చూసుకున్నట్టయితే 3 years గాను G. రామ్మోహన్ రావు గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. G. రామ్మోహన్ రావు SEBI కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఎన్ని ఏళ్ల కాలానికి అంటే 3 ఏళ్ల కాలానికి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్ర పాలిత ప్రాంతం ఏది? మోస్ట్ ఇంపార్టెంట్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా అమలు చేసిన కేంద్ర పాలిత ప్రాంతంగా నిలిచింది. జమ్మూ
కాశ్మీర్ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతంగా నిలిచింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మంచు చిరుతపులిని ఇటీవల జాతీయ చిహ్నంగా ఏ దేశం ప్రకటించింది? సో మనకు స్నో లియోపార్డ్ అంటాం దీన్ని. ఇటీవల దీన్ని చూసుకున్నట్టయితే కిర్గిస్తాన్ జాతీయ చిహ్నంగా అయితే ప్రకటించింది. ఓకేనా, మంచు చిరుతపులిని కిర్గిస్తాన్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోల్డెన్ గ్లోబ్ 2024లో ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2024 సంవత్సరం సంబంధించి ఉత్తమ దర్శకుడు అవార్డును క్రిస్టోఫర్ నోలన్ గారు గెలుచుకోవడం జరిగింది. క్రిస్టోఫర్ నోలన్ గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ప్రపంచ హిందీ దినోత్సవంను ఏటా ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా హిందీ దినోత్సవంను జనవరి 10న జరుపుకుంటారు. ప్రపంచ హిందీ దినోత్సవం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉజ్బెకిస్తాన్లో సమర్కండ్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? సో మనకు ఏదైతే ఈ సమర్కండ్లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఉందో మహిళల విభాగంలో రజత పథకాన్ని కోనేర్ హంపి గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. రజత పథకాన్ని గెలుచుకుంది కోనేర్ హంపి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 12న జరుపుకుంటారు. ఎవరి జయంతి సందర్భంగా అంటే స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఏ రోజున? జనవరి 12న. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో ఏ నగరాలు క్లీనెస్ట్ సిటీ టైటిల్ను గెలుచుకున్నాయి? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఏవైతేనో దీనిలో భాగంగా క్లీనెస్ట్ సిటీ టైటిల్ను 2 నగరాలు గెలుచుకున్నాయి. ఇండోర్ మరియు సూరత్ కలిసి సంయుక్తంగా గెలుచుకున్నాయి. ఇండోర్ మరియు సూరత్ కలిసి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్లీనెస్ట్ సిటీ అవార్డు. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ల జాబితాలో ఎన్ని దేశాలు సంయుక్తంగా అగ్రగామిగా నిలిచాయి? సో మనకు చూసుకున్నట్టయితే 6 దేశాలు అయితే సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. ఓకేనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్లు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లుగా నిలిచాయి అగ్రస్థానంలో. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారు? సో WTO ఏదైతుందో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు భారత రాయబారిగా చూసుకున్నట్టయితే సెంథిల్ పాండ్యన్ గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. సెంథిల్ పాండ్యన్ WTOకు భారత రాయబారిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO సూచించినట్లుగా 2024 సంవత్సరానికి ప్రపంచ నిరుద్యోగ రేటు ఎంతగా అంచనా వేసింది? ప్రపంచ నిరుద్యోగ రేటును 5.2% అంచనా వేసింది ILO 2024 ఇయర్కు సంబంధించి నిరుద్యోగ రేటు. ఓకే, ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్కై ట్రాక్స్ అవార్డులలో 2023 సంవత్సరానికి ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయ టైటిల్ను ఏ విమానాశ్రయం దక్కించుకుంది? స్కై ట్రాక్స్ అవార్డ్స్ అయితే ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయం టైటిల్ను సింగపూర్లోని చాంగి విమానాశ్రయం గెలుచుకుంది. సింగపూర్లోని చాంగి విమానాశ్రయం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎవరిచ్చారు మరి ఇది? స్కై ట్రాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, పర్యాటక అనుభవాలను పెంచేందుకు పేయింగ్ గెస్ట్ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? సో పర్యాటక అనుభవాన్ని పెంచేందుకు పేయింగ్ గెస్ట్ పథకాన్ని ఉత్తరప్రదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొడవైన సోలార్ లైట్ లైన్ ఏర్పాటుతో ప్రపంచ రికార్డు సృష్టించిన నగరం ఏది? సో పొడవైన సోలార్ లైట్ లైన్ను ఇటీవల అయోధ్య నగరం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ప్రపంచ రికార్డు అయితే నమోదైంది. అయోధ్య అతి పొడవైన సోలార్ లైట్ లైన్ను ఏర్పాటు చేసింది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 19వ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ శిఖరాగ్ర సమావేశం ఏ దేశంలో జరిగింది? ఉగాండా వేదికగా జరిగింది. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ శిఖరాగ్ర సమావేశం ఎన్నోది? ఇది 19వది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు జపాన్ కోస్ట్ గార్డ్ల మధ్య సంయుక్త వ్యాయామమైన సయ్యోగ్ కైజిన్ ఎక్కడ జరిగింది? సో భారత్ జపాన్ మధ్య ఏదైతే సంయుక్త సైనిక వ్యాయామం ఉందో కోస్ట్ గార్డ్ల వ్యాయామం ఉందో సయ్యాగ్ కైజిన్ అనేది
చెన్నై వేదికగా జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు నిరుద్యోగ భృతి అది ఏదైతే ఉందో యువనిధి పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? అదే నిరుద్యోగ భృతి ఉంది కదా, దానికి యువనిధి పేరుతోటి ఇటీవల ఒక రాష్ట్రం అయితే ప్రారంభించింది. ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉంటారో వారికి మరియు డిప్లొమా హోల్డర్లకు. సో కర్ణాటక రాష్ట్రం ప్రారంభించింది నిరుద్యోగ భృతి. ఏ పేరుతోటి? యువనిధి పేరుతోటి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత? 80వ స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం ర్యాంక్ 80వ స్థానం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వింగ్స్ ఇండియా అవార్డ్స్లో ఉత్తమ కార్గో సేవలకు అవార్డు పొందిన కంపెనీ ఏది? సో వింగ్స్ ఇండియా ఇటీవల సమ్మిట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా అత్యుత్తమ కార్గో సేవలకు అవార్డు పొందిన సంస్థ ఏదంటే స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ సంస్థ ఈ అవార్డు పొందింది కార్గో సేవలకు గాను. స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ అనే సంస్థ అవార్డు పొందింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ భారతీయ సంస్థ మొదటి ISO 2700/2022 ధృవీకరణను సాధించింది? సో ఈ సర్టిఫికేట్ పొందిన మొదటి కంపెనీగా హాల్దియా పెట్రోకెమికల్స్ నిలిచింది. భారతదేశంలో మొదటి సంస్థ అనమాట ఈ సర్టిఫికేట్ పొందిన సంస్థ. ఏ సర్టిఫికేట్? ISO 27001/2022 అనే ధృవీకరణను పొందింది హాల్దియా పెట్రోకెమికల్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సర్వశక్తి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సో ఇటీవల ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన ఏదైతే ఉందో సర్వశక్తి, ఆపరేషన్ సర్వశక్తి అనేది ఉగ్రవాదులను నిర్మూలించడం కోసం దీన్ని ప్రారంభించింది. ఉగ్రవాదులను ఏరివేయడం కోసం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది భారత సైన్యం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ రాష్ట్రం కులం ఆధారిత జనగణనను ప్రారంభించి బీహార్ తర్వాత ఈ విధంగా జనగణన చేపట్టిన రెండో రాష్ట్రంగా నిలిచింది? ఆంధ్రప్రదేశ్. ఏపీ కులగణనను చేస్తుంది. ఈ విధంగా కులగణనను చేస్తున్న రెండో రాష్ట్రంగా నిలిచింది. బీహార్ మొదటి రాష్ట్రంగా ఉంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఏపీ రెండో రాష్ట్రం, కులగణనను చేస్తున్న రెండో రాష్ట్రం. నెక్స్ట్ వన్, 5.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో అత్యంత విలువైన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా ఏ సంస్థ SBIను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది? ఎల్ఐసి అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఓకేనా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో SBIను దాటి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎన్ని దేశాలకు మరియు ఎన్ని భూభాగాలకు మలేరియా రహిత ధృవీకరణను అందించింది? WHO ఇప్పటివరకు 43 దేశాలకు ఒక టెరిటరీకి మనకు మలేరియా రహిత దేశాలుగా ధృవీకరణ అయితే ఇవ్వడం జరిగింది, గుర్తింపు ఇచ్చింది. 43 దేశాలు ఒక టెరిటరీకి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024కు సంబంధించి భారతరత్న అవార్డు ఎవరికి దక్కింది? సో మనకు చూసుకున్నట్టయితే 2024 సంవత్సరం సంబంధించి భారతరత్న అవార్డును కర్పూరి ఠాకూర్కి అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, కర్పూరి ఠాకూర్కి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. ఇతను బీహార్ మాజీ సీఎం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 18 ఏళ్ల చర్చల తర్వాత భారతదేశం ఏ దేశంతో సంచలనాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? సో ఇటీవల చూసుకున్నట్టయితే మనకు స్విట్జర్లాండ్ తోటి అయితే భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని అయితే చేసుకుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని దాదాపుగా 16 ఇయర్స్ డిస్కషన్స్ తర్వాత ఈ ఒప్పందం కుదిరింది స్విట్జర్లాండ్ తోటి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరాక్రమ్ దివాస్ను ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ప్రతి ఇయర్ కూడా జనవరి 23న పరాక్రమ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2024 జనవరి నాటికి ప్రపంచంలో అతిపెద్ద పండు అనే బిరుదును ఏ పండు కలిగి ఉంది? సో జనవరి 2024 వరకు అతిపెద్ద పండుగ జాక్ ఫ్రూట్ నిలిచింది. ఓకేనా, జాక్ ఫ్రూట్ అయితే జనవరి 2024 నాటికి అతిపెద్ద పండుగ ఉంది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, BCCI అవార్డులలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? తాజాగా BCCI అవార్డ్స్ ఇచ్చింది. దీంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును రవి శాస్త్రి అందుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఫారూక్ ఇంజనీర్ కూడా అందుకున్నాడు. ఓకేనా, రవి శాస్త్రి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇతనితో పాటు ఎవరు అందుకున్నారు? ఇంకొకరు ఫారూక్ ఇంజనీర్. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హమారా సంవిధాన్ హమారా సమ్మన్ ప్రచారాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? హమారా సంవిధాన్ హమారా సమ్మన్ను జగదీప్ ధంకర్ గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధంకర్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు.
ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చంద్రుని పైన స్లిమ్ అనే వ్యోమనౌకను దింపి ఈ విధంగా చేసిన 5వ దేశంగా ఏ దేశం అవతరించింది? అదే మనకు చంద్రుని పైన చేరుకున్న 5వ దేశం ఏదని అడుగుతున్నారు. జపాన్ స్లిమ్ అనే ఉపగ్రహాన్ని పంపింది. ఓకేనా, ఈ విధంగా చంద్రుని పైకి చేరుకున్న 5వ దేశంగా జపాన్ నిలిచింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సో అరేబియా సముద్రంలో జరుగుతున్న ఏదైతే ఒక సంయుక్త వైమానిక విన్యాసం ఉందో ఫ్రాన్స్, భారత్, యుఏఈ కలిసి నిర్వహిస్తున్నాయి అరేబియా సముద్రంలో, దాని పేరేంటని అడుగుతున్నారు. డిజర్ట్ నైట్ అనే పేరుతోటి వైమానిక విన్యాసాలు అయితే జరపడం జరిగింది. భారత్, ఫ్రాన్స్, యుఏఈ కలిసి డిజర్ట్ నైట్ తోటి. ఎక్కడంటే అరేబియా సముద్రంలో. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఇటీవల ఈ దేశం ప్రారంభించింది. సో కామరూన్ అనే దేశం మనకు ఇటీవల పిల్లల కోసం ప్రపంచంలో మొదటిసారిగా మలేరియా వ్యాక్సిన్ అయితే ప్రారంభించడం జరిగింది. కామెరూన్ మలేరియా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న జరుపుకుంటారు. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టర్కీ పార్లమెంటులో ఆమోదం పొందడంతో నాటోలో ఏ దేశం చేరడానికి వీలు కలిగింది? సో స్వీడన్ నాటోలో చేరడానికి టర్కీ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఎన్నో దేశంగా చేరబోతుంది? 32వ దేశంగా నాటోలో స్వీడన్ చేరబోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే మొట్టమొదటి బ్లాక్ టైగర్ సఫారీని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఒడిస్సా బ్లాక్ టైగర్ సఫారీని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలో మొదటిదనమాట బ్లాక్ టైగర్ సఫారీ అనేది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, రిపబ్లిక్ డే పేరేడ్లో ఏ విదేశీ సైనిక బృందం పాల్గొంది? సో చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ సైనిక బృందం అయితే ఈసారి రిపబ్లిక్ డే పేరేడ్లో పాల్గొనడం జరిగింది. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, టు కిల్ ఏ టైగర్ అనే మూవీ ఏ విభాగంలో ఆస్కర్ 2024కి నామినేట్ అయింది? భారతదేశానికి చెందిన టు కిల్ ఏ టైగర్ మూవీ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కర్స్కి నామినేట్ అయింది. ఓకేనా, ఆస్కర్ అవార్డ్స్కి. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ జనవరి మంత్కు సంబంధించిన టాప్ 50 కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.